ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాను. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. దేవునికి స్తోత్రం. ఒక సింహం కాదు, 2 సింహాలు కాదు. ఏమండి, దేవదూత వస్తే ఎన్ని సింహాలున్నా సరే అన్ని సింహముల నోళ్ళు ఆయన మూయించును గాక. ఆమేన్. దేవుని సేవకులకు, దేవుని బిడ్డలకు చూడండి, ఆయన అంటున్నాడు, దానియేలు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి ఎలా కనిపించాను? నిర్దోషినిగా. మనం ఎలా కనపడాలంటే దేవునికి నిర్దోషులముగా కనపడాలి. మనలో ఏ దోషము ఉండకూడదు. జాగ్రత్తగా గమనించండి. మన తలంపులలో దోషం ఉండకూడదు, మన చూపుల్లో దోషం ఉండకూడదు, మన మాటల్లో దోషం ఉండకూడదు, మన నడకల్లో దోషం ఉండకూడదు, మన ప్రవర్తనలో దోషం ఉండకూడదు, మన జీవితంలో దోషం ఉండకూడదు. అప్పుడు ఆయనే తన దూతలను మన దగ్గరికి పంపించేవాడుగా ఉన్నాడు. ఆ సింహముల నోళ్లను మూయించాడు. ఒకవేళ నీ జీవితంలో దోషం లేకపోయినా, తప్పు లేకపోయినా నీ మీద అపనిందలు వేసేవారు నిందలు మోపుతూ ఉంటారు, అబద్ధాలు పలుకుతూ ఉంటారు, మోసపు మాటలు పలుకుతూ ఉంటారు. అటువంటిప్పుడు ఏమీ కృంగిపోవద్దు, భయపడవద్దు. ఆయనే ఆ సింహం లాంటి మనుషులందరి నోళ్ళు మూయించును గాక. నిన్ను తిట్టిన వారి నిన్ను గురించి ఘనంగా చెప్పుదురుగాక. మిమ్మల్ని దూషించిన వారే మిమ్మల్ని రేపు పొగుడుదురుగాక. ఆమె దేవునికి స్తోత్రం చేద్దామా. ఇప్పుడు రాజుగారు ఈ మాట విన్నాడు. దానియేలు ఇంకా బ్రతికి ఉన్నాడా? ఏమండి, లోపల గుహలో పడేశారు కదా, సింహాలు తినేసినేమో అనుకుని జీవము గల దేవుని సేవకుడవైనా ఏమని పిలుస్తున్నాడండి? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. చూడండి, మనల్ని లోకమందరూ కూడాను ఇది సత్యం తెలుసుకుంటారు. మీరందరూ కూడా జీవము గల దేవుని సేవకులు. దేవునికి స్తోత్రం. మీరు ఎవరిని సేవిస్తున్నారు? అమ్మా వింటున్నారా? మీరు ఎవరిని సేవిస్తున్నారు? అమ్మా మీరు ఎవరిని సేవిస్తున్నారు? జీవము గల దేవుని. లోకంలో వారు ఎవరిని సేవిస్తున్నారంటే లోకంలో ఉన్నవారు సృష్టిని సేవిస్తున్నారు, మనము సృష్టికర్తను సేవిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏసైకే మహిమ, ఏసైకే మహిమ. ఇప్పుడు రాజుగారే సత్యాన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు రాజుగారు ఏమంటున్నాడంటే ఇదే అధ్యాయంలో 25వ వచనం నుండి, అప్పుడు రాజుకు దర్యావేషు లోకమందంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించెను. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున అనుకుచుండవలెను. ఆయనే జీవము గల
గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, దేవుడు ఆయనే యుగయుగములుండువాడు, యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనం కానేరదు, ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును, రక్షించువాడునై ఉండి. దేవునికి స్తోత్రం. ఆయన విడిపించే దేవుడు, రక్షించే దేవుడినై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. గట్టిగా చెప్పకూడదు. యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. ఒక అన్యుడైన రాజు, ఒక విగ్రహారాధికుడైన రాజు ఆయన అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. ఈ దానియేలు సేవించుచున్నటువంటి దేవుడే విడిపించే దేవుడు, రక్షించే దేవుడు, సూచక్రియలు జరిగించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఇక్కడ లేఖనంలో మరొక మాట చదువుకుందామండి. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనంలో, మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలవారై ఉన్న ఎడల మీ శత్రువుల చేతిలో నుండి ఆయన మిమ్మును విడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి నా వైపు చూస్తారా? మన శత్రువు ఎవరు? ఏమండి, మన శత్రువు ఎవరండి? మన శత్రువు అసలు ఆమె నోరు మామూలు నోరు కాదండి కదా. ఏ మనిషి కూడా మన శత్రువు కాదండి. మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి, అందరి కోసం ప్రార్థన చేయాలి. ఒకవేళ మనల్ని హింసిస్తున్నా, మనలను బాధ పెడుతున్నా, మనలను దూషిస్తున్నా వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. అయితే ఎవరయ్యా మన శత్రువు అంటే సైతాన్ ఒక్కడే మన శత్రువు. సైతానే వాళ్ళలోకి జొరబడి వాళ్ళ ద్వారా మనకు ఆటంకాలు కలుగు చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ సైతాను వారిని విడిచిపోతే వారు కూడా మనలాగే చర్చికి వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ శత్రువు బలమంతటి నుండి ఆయన మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడంటాడు. మనల్ని విడిపిస్తాడంట, మనల్ని విజయాన్ని అనుగ్రహిస్తాడు. మనకు ఆయన తోడుగా ఉంటాడు, మనల్ని గొప్ప చేస్తాడు, మనకు మేలు చేస్తాడు, మనకు తన రక్షణను చూపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. ఆ శత్రువు ఏం చేస్తున్నాడంటే అపవాది సైతాను. వాడు ఎవరయ్యా అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, వాడు దొంగ, దోచుకునేవాడు, హంతకుడు. ఏం చేస్తాడు? వాడు దొంగిలిస్తాడంట. ఏం దొంగిలిస్తాడా అంటే నీ కుటుంబములో నుండి సమాధానం లేకుండా దొంగిలిస్తాడు, సంతోషం లేకుండా దొంగిలిస్తాడు, ఆరోగ్యం లేకుండా దొంగిలిస్తాడు, ఐశ్వర్యం లేకుండా దొంగిలిస్తాడు, అప్పుల పాలు చేస్తాడు, నవ్వుల పాలు చేస్తాడు, నీ జీవితాన్ని పాపానికి లోబడే విధంగా నడిపిస్తాడు. ఆ తర్వాత నిన్ను అవమానానికి అప్పగించేస్తాడు. లోకములో చాలా రుసులు ఉన్నాయని చెప్పేసి, లోకములో సుఖం ఉందని చెప్పి, లోకములో సంతోషం ఉందని చెప్పేసి నిన్ను దూరానికి, దేవునికి దూరంగా ఈడ్చుకొని పోయి పాడు చేసి నాశనం చేసి చివరికి నరకపు అంచుల దాకా వెళ్ళి అట్లా నెట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. వాడు దొంగ, దోచుకున్నవాడు. జాగ్రత్త. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు, మన విశ్వాసాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, మన పరిశుద్ధతను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, మన సాక్ష్యాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనము సాతానుని జయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అపవాదిని ఎదిరించండి, వాడు అప్పుడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని బతిమలాడకూడదు. ఏం చేయాలంటే మనం ఎలాగో మనం ఎదిరించగలము? ఎటువంటి ధైర్యం మనకుంది, ఎటువంటి శక్తి మనకుంది? యేసయ్య నామములో, ఆయన రక్తములో శక్తి ఉన్నది. ఆయన మన కోసమే ఆ సిలువలో గాయాలు పొందాడు, రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరణంపై కూడా మనకు విజయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సైతానుపైనే కాదు, లోకంపైనే కాదు, పాపంపైనే కాదు, మరణంపై కూడా ఆయన మనకు విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి దానిని మనము స్వతంత్రించుకోవాలంటే మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిసం పొందితే
దేవుడు ఆయన శిష్యులుగా మనల్ని చేర్చుకుంటున్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారిగా మనను అంగీకరిస్తున్నాడు. తనను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, ఆయన నామములో విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన కుమారులుగా ఉండే కృపను, అధికారమును, కుమార్తెలుగా ఉండే అధికారమును ఆయన మనకి ఇస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఆయన కుమార్తెలుగా చేర్చబడుతున్నామో ఆయన యందు భయభక్తులు గలవారుగా మార్చబడుతున్నాం. అప్పుడు మనకు ఆయన ఏమిస్తాడు అంటే మనకు అధికారం ఇస్తాడు. ఏ అధికారం ఇస్తున్నాడు? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతున్నారే, ఆ సూచక్రియలు అన్నీ కూడా మన ద్వారా జరిగిస్తాడు. దయ్యములను పారద్రోలి అధికారము ఆయన శిష్యులందరికీ ఆయన ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. అలాగనే మనము రోగములను స్వస్థపరిచే అధికారమును ఆయన శిష్యులకు ఆయన ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొన్న నేను మన గుంటూరు పట్టణంలో కృపా మినిస్ట్రీస్ దైవజనులు మాథ్యూస్ గారు వారి సాక్ష్యం యూట్యూబ్లో వింటా ఉన్నాను. ఆయన చెప్తున్నారు, మా కుటుంబం ఎట్లాగా ప్రభువుని నమ్ముకున్నది అంటే, ఆ ఊర్లో ఒక తల్లి ప్రభువుని నమ్ముకుందంట. ఆమె సేవకురాలు కాదు, ఒక విశ్వాసి మాత్రమే. ఆమె ఒక్కటే ఆ ఊర్లో ప్రభువుని నమ్ముకుంది, ఇంకెవరు నమ్ముకోలే. అయితే ఆ ఊరిలో ఎవరికి ఆరోగ్యం బాగా లేకపోయినా, ఎవరికి సమస్య ఉన్నా సరే ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే దేవుడు మేలు చేస్తాడని ఒక నమ్మకం ఉంది. కొంతమంది ఆమె దగ్గరికి వచ్చారు, ఆమె ప్రార్థన చేసింది, దేవుడు వారికి స్వస్థతనిచ్చాడు. దేవునికి స్తోత్రం అండి. ఆ సమస్య నుంచి దేవుడు వారికి విడుదల ఇచ్చాడు. ఇప్పుడు ఆమె తర్వాత ఇంకొక ఆమె తర్వాత ఇంకొక ఆ తర్వాత ఇంకో కుటుంబం, ఆ తర్వాత మరో కుటుంబం, ఇలాగున ఆ తల్లిగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. ఆ దైవజనులు వాళ్ళ అమ్మగారి కంట డెలివరీ టైంలో మంత్రసాని ఊర్లో ఇంట్లో కాన్పు చేస్తుందంట. ఆ రోజుల్లో పూర్వ దినాల్లో ఇంట్లోనే కాన్పులు జరిగాయి. ఎవరు చేసేవాళ్ళు? డాక్టర్స్ కాదు. ఎవరు చేసేవాళ్ళండి? వాళ్ళని మంత్రసానులు అంటారు. ఆ మంత్రసానులు ఇంట్లో కాన్పు చేస్తుంటే ఆమె అందంట, సాయంత్రం అయింది, రాత్రి అయింది, అర్ధరాత్రి అయింది. అప్పుడు ఆమె అంటుందంట, అయ్యా, వాళ్ళ నాన్నగారితో అంటుందంట, ఈ తల్లి కాన్పు కావట్లేదు, చూస్తే కడుపులోనే బిడ్డ చనిపోయినట్టుగా ఉంది, మీరు ఇంకా పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోండి, లేకపోతే పెద్ద ప్రాణానికి కూడాను ముప్పు వచ్చింది అని ఆ మంత్రసాని చెప్పిందంట. ఆ అర్ధరాత్రి టైంలో ఆ పల్లెటూరులో నుండి హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం లేక ఏం చేయాలో తేలిక చాలా ఇబ్బంది పడతా ఆ రాత్రి వీళ్ళు లేచి లైట్లు వేసుకొని ఇంట్లో అందరు కూడాను ఏం చేద్దాం అనుకుంటుంటే ఆ ప్రార్థన చేసి ఆమె ఆ తల్లి అంట ఆ టైంలో నిద్రలేచిందంట. నిద్రలేచి చూస్తే ఈ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి, ఇప్పుడు ఏంది అర్ధరాత్రి పూట లైట్లు వెలుగుతున్నాయి అని ఆమె మనసు దేవుని ప్రేమతో నింపబడింది కదా. ఆ అర్ధరాత్రి పూట ఆమె వచ్చిందంట. ఎవరన్నా ఆడవాళ్ళు అర్ధరాత్రి పూట వస్తారా? మీరు ఎవరైనా వెళ్తారా? ఏమండి, దేవుని ప్రేమతో నింపడితే వెళ్లకుండా ఉండలేం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరు కాబట్టి ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళొచ్చు, ఏమైద్ది? భర్తను ఎంట పెట్టుకుని వెళ్ళొచ్చు, ఏమైద్ది? పిల్లల్ని ఇంటి ఎంట పెట్టుకుని వెళ్ళొచ్చు, ఏమైద్దండి? ఎందుకు ఇలాగ మెలుకున్నారు అంటే, ఇట్లా జరిగిందమ్మా అంటే అప్పుడు ఆమె ఒక మాట చెప్పిందంట, యేసే నమ్ముకోండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు అంటే. అప్పుడు ఆ తల్లి ఆ కాన్పు కావడానికి ఆ తండ్రి అన్నాడంట, అమ్మ ఈమె బ్రతకదు అంటుంది, ఈమె పరిస్థితి బాగాలేదు, నా భార్య బ్రతికితే నా ఇంట్లో ఉన్నటువంటి పటాలన్నీ కూడాను తీసేసి నేను ఆ యేసేనే, మా కుటుంబం అంతా యేసేనే నమ్ముకుంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె కన్నీటితో ప్రార్థన చేయటం ప్రారంభించిందంట. ఎవరామె? పాస్టమ్మ గారు కాదు, సువార్థికురాలు కాదు. ఎవరంటే ఆమె ఒక విశ్వాసి, దేవుని నమ్ముకున్నటువంటి ఆమె. ఆ తల్లి ప్రార్థన చేయటం ప్రారంభించిందంట. ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఒక పావుగంట అరగంటలోపే ఆ కడుపులో ఉన్న బిడ్డ, చనిపోయిన బిడ్డ క్షేమంగా డెలివరీ అయిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్ధరాత్రి పూట
పల్లెటూరులో నుండి బయటికి అడుగు పెట్టకుండా, ఇబ్బందులు పడకుండా, హాస్పిటల్కి వెళ్ళకుండా ఉచితంగా ఒక ప్రార్థన చేయగానే దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగిన వారు మొరపెట్టగా దేవుడు వెంటనే ఉత్తరం ఇచ్చి అన్యుల జీవితంలో అద్భుత కార్యం జరిగించినప్పుడు ఆ తల్లి ఆ గుర్రపమాతం వచ్చిద్దో చనిపోయిద్దో అని చాలా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ తల్లిని బ్రతికించి బాగు చేసిన దేవునికి తమ జీవితాలు సమర్పణ చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమేం దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనము బాప్తిసం పొందినప్పుడు విశ్వాసముగా ఆయన వెంబడిస్తున్నప్పుడు మనం అందరం ఆయన శిష్యులుగా మార్చబడుతున్నాం. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది మన దగ్గరకు వస్తుంటారు, అవునా కదా? ఎస్ సార్ నో? వస్తున్నారా రావట్లేదా? మీ దగ్గర కొంతమంది వస్తున్నారా రావట్లేదా? మీ ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు కొంతమంది చుట్టుపక్కల వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారా లేదా? ఒకవేళ ఆ అర్ధరాత్రి సమయంలోనూ అపరాత్రి సమయంలోనే ఆ పిల్లవాడు లేచి ఒకటే ఏడుస్తూ ఉంటాడు, నిద్రపోడు, ఏమొచ్చిందో తెలీదు, చెప్పలేడు, పసిపిల్లవాడు. ఏం చేస్తారు? అమ్మ నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావుగా, కొంచెం మా అబ్బాయికి ప్రార్థన చేస్తావా అంటే మనం ఏం చేస్తాం? వెంటనే ప్రేయర్ ఎక్కడ ఉంది దాన్ని తీసుకొచ్చి సిలువ గుర్తేసి ప్రార్థన చేయటం. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దాకా ఏడ్చి గుక్క పెట్టినాడు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయగానే ఎవడో వచ్చి నిద్ర మత్తుజం చేసినట్టుగానే ప్రశాంతంగా నిద్రపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మ అక్కడ కార్యము జరుగుతా. పొద్దున ఒక తల్లి నాకు ఫోన్ చేసింది, పాస్టర్ గారు అండి మా అబ్బాయి చిన్న అబ్బాయి మా అబ్బాయి దడుచుకున్నాడండి, బెదిరిపోతున్నాడండి, ప్రార్థన చేయండి. ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకు జరుగుతున్నాయి మనకి తెలియకుండా కొన్ని జరుగుతూ ఉన్నాయి. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనమందరం కూడా పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు వారి జీవితాల్లో జరిగించును గాక. చూడండి, ఆయన యందు భయభక్తులు గలవారు. ఇక్కడ ఆ దానియేలు ప్రార్థన చేసినప్పుడు దానియేలు చుట్టూ దేవుడు ఆ ఉన్న సింహాల అన్నిటి నోళ్ళనంట తన దూతను పంపించి నోళ్ళు మూయించేశాడంటాడు. అలాగని ఇక్కడ శత్రువుల పైన మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఒకటి మనకు క్షేమము కలుగుతుంది. ఏం చెప్పుకున్నామండి? మొట్టమొదట క్షేమము కలుగుతుంది. రెండవది ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఒక దూత కావలి ఉండును. మూడవది ఆయన శత్రువు పైన మనకు విజయమును దయచేయను. నాలుగవది చూడండి, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అనంట 31వ కీర్తన 19వ వచనం చూడండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నమ్మిన వారి చేతులది స్తోత్రం చెబుతారా? ఆయన యందు భయభక్తులు కలిగిన నీ కోసం దేవుడు మేలు దాచి ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. నీకోసం ఆయన మేలు దాచి ఉన్నాడు. ఆ మేలు ఎటువంటి మేలు అంటే ఎంతో గొప్ప మేలు. దేవునికి స్తోత్రం. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఒక స్టూడెంట్ కావచ్చు, నీవు ఒక యవనస్తులు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, వృద్ధులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే మీకోసము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకోసం మేలు దాచి ఉన్నాయంట. అది ఇప్పుడు నీ కంటికి కనబడటం లేదు. ఏమండి, మీ కంటికి కనబడటం లేదు, కానీ అది ఎటువంటి మేలంటే ఎంతో గొప్ప మేలంట. దేవునికి మహిమ కలుగును గాక. నేను నమ్ముతున్నాను మన సంఘములో ఇక్కడ ఉన్నవారందరి జీవితాల్లో కూడా ప్రభు ఎన్నో గొప్ప మేలులు దాచి ఉన్నాడు. ఈరోజు చదువుకుంటున్నటువంటి ఈ బిడ్డలే రేపు గొప్ప ఆఫీసర్లుగా దేవుడు ఆశీర్వదించను గాక. ఏమి దాచి ఉంచాడు వారి కోసము? గొప్ప మేలు, మంచి ఉద్యోగం దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఈ రోజున మనం ఏ అంశం కోసం ప్రార్థన చేస్తున్నామో, ప్రభువా రాత్రి ఒక సహోదరి అంది, పాస్టర్ గారు మాకు ఒక మంచి అద్దె ఇల్లు దొరకనట్లుగా ప్రార్థన చేయండి, ఒక మంచి అద్దె ఇల్లు దొరికినట్టుగా ప్రార్థన చేయండి. నేను అనుకుంటున్నాను ఆమె కోసం దేవుడు ఒక మంచి డూప్లెక్స్ హౌస్ దాచి ఉంచి ఉన్నాడేమో. దేవునికి స్తోత్రం. అసలు ఇల్లేదే లేదనుకుంటే
దేవుడు 3 అంతస్తుల బిల్డింగే ఏర్పాటు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఎట్లాగా ఏర్పాటు చేస్తాడంటే అది దాచి ఉంచాడు. ఏమండి, అది దాచి ఉంచాడు. ఎక్కడో వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి ఆ పొలం అప్పుడు కొన్నప్పుడు 1000 రూపాయలే అది ఎకరం. కానీ ఇప్పుడు అది ఎంతకి వెళ్ళిపోయింది? 1 కోటి రూపాయలకి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. 1 కోటి రూపాయలు పెట్టి ఏం చేస్తాం? డబ్బులన్నీ మిషన్లు లెక్కేసుకుంటాం. ఓకే, తర్వాత దేవుడు దాచి ఉంచిన మేలు ఆయన మనం ఒకటి పెడితే ఒకటనే ఇస్తారంట, దాని పక్కన ఏం చేస్తుంటాడు? ఆయన 0 పెడుతుంటాడు. నువ్వు 1 రూపాయి కానుకేసావు, దాని పక్కన ఏం చేస్తాడు? ఆయన 0 పెడతాడు. ఎంత అయింది ఇప్పుడు? ఒకటి పక్కన 0 పెడితే ఎంత అయింది? 10 రూపాయల పక్కన 0 పెడితే 100 రూపాయలు. 100 రూపాయలు 0 పెడితే 100 రూపాయలు అయిపోయింది కదా. మనం 0 పెడితే 0 అయింది. ఆయన 0 పెట్టాడనుకో అది ఏమైందండి? 10 రెట్లు పెరిగిపోయింది. 10 పక్కన 0 పెడితే 10 రెట్లు పెరిగింది, 100 రూపాయలు అయింది. 100 రూపాయల పక్కన 0 పెడితే 1000 రూపాయలు. అది మళ్ళీ ఎన్ని రెట్లు పెరిగిపోయింది? 10 రెట్లు పెరిగింది. 1000 రూపాయల పక్కన 0 పెడితే 10,000. 10 రెట్లు పెరిగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇంకో పక్కన 0 పెట్టాడు అనుకోండి, 10,000 పక్కన 0 పెడితే 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు ఇది. 1,00,000 రూపాయల పక్కన 0 పెడితే 10 లక్షలు ఇది. 10 లక్షల పక్కన 0 పెడితే 1,00,00,000 రూపాయలు. 1,00,00,000 రూపాయలు. తండ్రి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదామా? విశ్వాసంతో నమ్ముదామా? నా కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. 1990వ సంవత్సరంలో నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చినప్పుడు నేను జీతం రాగానే ఆ రోజుల్లో నేను ప్రయాణం చేయడానికి ఒక మంచి సైకిల్ కొనుక్కుందాం అనుకున్నా. అప్పుడున్న కంపెనీలో ర్యాలీ సైకిల్ చాలా మంచిది, నెంబర్ 1 సైకిల్ అన్నమాట. ఆ సైకిల్ కొనుక్కున్నాం. ఆ సైకిల్తో నేను చాలా కాలము 96వ సంవత్సరం దాకా ఆ సైకిల్ మీద నేను పాస్టమ్ గారు కూడాను సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం, పరిచర్కి వెళ్ళేవాళ్ళం. 96వ సంవత్సరంలో డాక్టర్ గారు నువ్వు సైకిల్ తొక్కకూడదయ్యా, నీ ఊపిరితిత్తులు పాడైపోయినాయి, నువ్వు సైకిల్ తొక్కకూడదు, ఇక సైకిల్ తొక్కడం ఆపేసే అన్నాడు. అప్పుడు సైకిల్ ఆపేసేసి ఒక చిన్న బండి టీవీఎస్ ఎక్సెల్ బండి తీసుకున్నా. ఆ బండి తీసుకుంటే అది బాగుంటే నన్ను మోసేది, లేకపోతే నేను దాన్ని మోయాల్సి వస్తుంది. ఆ తర్వాత దేవుని కృప వల్ల 2000 సంవత్సరంలో నాకు దేవుడు ఒక బైక్ ఇచ్చాడు. 2000 సంవత్సరంలో ఒక బైక్ ఇచ్చాడు. గమనించండి, మన ఆత్మీయ జీవితంలో, మన భౌతిక సంబంధమైన జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనలను క్రమక్రమముగా అన్ని విషయములలో ఆయన ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం చూడండి దయచేసి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఆయన యెహోవా యందు భయభక్తులు గల వారి జీవితంలో ఆయన క్రమక్రమముగా అభివృద్ధిని అనుగ్రహించెను గాక. ఆమేన్. 103వ కీర్తన 11వ వచనంలో భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆ 103వ కీర్తనలోనే 13వ వచనం చూడండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. చూడండి, ఆయన కృప అంత అధికముగా ఇస్తాడంట. అలాగే ఆయన వారి మీద జాలి పడే దేవుడుగా ఉన్నాడు. ఆయన జాలి పడ్డాడంటే మన జీవితం మారిపోయినట్లే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంత జాలి చూపించే దేవుడై ఉన్నాడు. ఆయన తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ తండ్రి అయినా తన బిడ్డ బాధపడుతుంటే చూస్తుంటారా? ఏమండి?
ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా తన బిడ్డ బాధపడుతుంటే చూస్తుంటారా? మన కన్న తండ్రి మనల్ని కొన్న తండ్రి, రక్తం పెట్టి కొన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన ఎడల జాలి చూపేవాడు. ఎవరి ఎడల? యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల. మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం? యెహోవా యందు భయభక్తులు గల వారికి క్షేమము కలుగును. మొట్టమొదటి ఏం కలుగుతుందంటండి? క్షేమము మనకి ఇస్తాడు దేవుడు. తర్వాత రెండోది ఏం చదువుకున్నాం? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండు కాపుదలను అనుగ్రహిస్తాడు. మూడవది శత్రువు పైన మనకు విజయాన్ని దయచేస్తారు. తర్వాత నాలుగోది ఏం చెప్పుకున్నాం? వారి కోసం నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. ఐదవది ఆయన కృప అంత అధికముగా ఉంటుంది. ఆరవది ఆయన భయభక్తులు గలవారి ఎడల ఏం చేస్తా అంటండి? జాలి చూపించే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన భయభక్తులు గలవారి అందరూ కూడాను, ఆయన మార్గంలో నడుచుకున్న వారందరూ కూడా ధన్యులు. ధన్యులు. మన జీవితం ఏమైందంటండి? ధన్యమవుతుంది. ఇటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మెసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభువా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకున్నట్టు సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.